ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం అయిపోయింది. సో చాలా మంది భక్తులు కూడా ఇక్కడ లక్షలాదిలో భక్తులు ఈ ఖైరతాబాద్ ట్యాంక్ బండ్ పైన గణనాథుని నిమజ్జనం చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. భక్తులు చాలా మంది కూడా ఇక్కడ మీరు విజువల్స్లో చూడొచ్చు. వందలాది వేలాది లక్షలాది మంది భక్తులు కూడా ఇక్కడ వచ్చిన పరిస్థితులు కూడా చూడొచ్చు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. చాలా గణనాథుని వీడుకోలు పలుకుతూ చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు ట్యాంక్ బండ్ మీదుగా. సో చాలా మంది భక్తులు అయితే ఇక్కడ వస్తున్న దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు. సో ఇప్పటికే ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం కూడా అయిపోవడంతో ట్రాఫిక్ ఆంక్షలు అయితే మొత్తం తీసేసినట్టు తెలుస్తూ ఉంది. ట్రాఫిక్ను ఏదైతే లోపలికి అనుమతించారో వాళ్ళని మళ్ళీ బయటికి పోయేటో ట్రాఫిక్ ఆంక్షలు మొత్తం తీసేసిన దాఖలాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున పోలీసులు షీ టీమ్స్ కావచ్చు, పోలీసులు కావచ్చు, పెద్ద ఎత్తున భారీ బందోబస్తు చేసిరు. గతంలో కంటే కూడా ఈసారి చాలా బాగా అరేంజ్మెంట్ చేశారని చెప్పి కూడా భక్తులు భావిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున భక్తులు అయితే తల్లి రావడం మనం చూస్తూ ఉన్నాం. సో చెప్పండి బ్రదర్, ఎట్లా అనిపిస్తుంది? గత సంవత్సరం ఎట్లుండే, ఈ సంవత్సరం నిమజ్జనం ఎట్లా అనిపిస్తుంది? ప్రతిసారి బాగా అంటే చాలా బాగుంది. ఈసారి కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ప్రతిసారి వస్తుంటారా? ప్రతిసారి వస్తుంటాం. మేము ఇక్కడ హైదరాబాద్లోనే స్టడీ చేస్తున్నాం కాబట్టి ప్రతిసారి వస్తుంటాం. ఇవాళ చూడడం, లైవ్లో చూడడం ఇంకా మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. ఖైరతాబాద్ నిమజ్జనం చూసారా? వినాయకుడు చూసినాం, అక్కడ దగ్గరుండే చూసినాం. మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ చెప్పండి బ్రదర్, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం ఇక్కడ రావడం. నేను ఇంతమంది ఎప్పుడు రాలేదు. 5 years నుంచి ఇక్కడనే ఉంటున్నా కానీ ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం ఇంత రష్ చూసి చాలా కొత్తగా అనిపించింది. ఇంత జనం ఎక్కడి నుంచి వచ్చారు అన్నట్టు ఫీలింగ్ ఉంది. కానీ పోలీసు వాళ్ళు అయితే పొట్టు కొట్టారు, మస్తు కొట్టారు. వాళ్ళు అక్కడ లోపల అలో చేయలేదు. ఇంకా చూద్దాం అనుకున్నాం. అరేంజ్మెంట్స్ ఎట్లున్నాయి? గవర్నమెంట్ అరేంజ్మెంట్ చాలా బాగున్నాయి. అసలు ఎవరు లోపల రాకుండా ఇది చేయకుండా ఉన్నది. చాలా మంచిగా చేశారు. చాలా కొంచెం పోలీసులు మాత్రం ఇబ్బంది పెడతారు. పోలీసు వాళ్ళు అయితే వాళ్ళ ప్రాబ్లమ్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగా పెట్టారు. వాటర్ ఫెసిలిటీస్ కానీ ఏమైనా చాలా బాగా పెట్టారు. పోలీసులు కూడా బాగానే అందరినీ జనాల్ని కంట్రోల్ బాగానే చేస్తున్నారు. అంటే లైవ్లో దగ్గరుండి చూడడం ఇదే ఫస్ట్ టైం. నేను కూడా ఇక చూస్తుంటా కానీ దగ్గరుండి చూడడం ఇదే ఫస్ట్ టైం. మస్తు అనిపిస్తుంది. సో చెప్పండి బ్రదర్, ఎట్లా అనిపిస్తుంది? అవును, సూపర్ ఉంది. ఫస్ట్ టైం వచ్చాం మేము ఇక్కడికి. సూపర్ అంటే సూపర్ ఉంది. క్రౌడ్ మాత్రం మామూలుగా లేదు భయ్య, మరి ఓవర్ ఉంది. ఒక్కొక్కరు తొక్కిసలు ఆట ఆడుతుండే ఒక రేంజ్లో మతి పోయింది. గజ్వేల్ నుంచి ఇక్కడ రావడం అంటే చాలా అంటే చాలా. వినాయకుడిని సార్ ఫస్ట్ టైం మేము చూడడము, ఫస్ట్ టైం మేము నిమజ్జనానికి రావడం చాలా హ్యాపీ. సో మేడం చెప్పండి, ప్రతి సంవత్సరం వస్తుంటారా? ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రతి సంవత్సరం వస్తుంటారా? వస్తుంటాం. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎట్లుంది? బాగానే ఉంది. ఎప్పటికీ బాగానే చేస్తారు. ఇప్పుడు కూడా చాలా బాగా చేస్తారు. కాకపోతే గణేష్ని వేసినా మేము వచ్చేసాం, చూడలేకపోయాం. ట్రాఫిక్ జామ్ నడుచుకుంటూ వచ్చారు. గణేష్ కూడా నిమజ్జనం అయిపోయింది. ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎట్లున్నాయి? చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్మెంట్ బాగానే అనిపిస్తుంది. సూపర్ గా చేస్తున్నారు. జై గణేష్. మేడం చెప్పండి, మాట్లాడండి, ఎట్లా అనిపిస్తుంది మేడం? బాగుంది. ప్రతి సంవత్సరం కంటే బాగుందా ఈసారి? బాగుందా? సో ఏం కోరుకోరు వినాయకుని ఈసారి మరి? ఓకే. సో ఇది పరిస్థితి. చాలా మంది భక్తులు కూడా సో అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. సో లక్షలాది మంది భక్తులు అయితే ట్యాంక్ బండ్ పైన కూడా కొంతమంది వస్తూ ఉన్నారు, కొంతమంది వెళ్తూ ఉన్నారు పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్లో. సో చెప్పండి బ్రదర్. అన్న, నిమజ్జనం బాగా అయింది. మేము 250 కిలోమీటర్లు కర్ణాటక నుంచి వచ్చాము. మాకు కనిపించలేదు. ఇక నెక్స్ట్ సారి వస్తాం అనుకుంటున్నాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి కనబడలేదు. ఖైరతాబాద్ గణేష్ మాతాకి జై. ఎక్కడి నుంచి వచ్చినావు? ఎక్కడి నుంచి? ప్రతి సంవత్సరం వస్తున్నావా? ఎట్లా అనిపించింది ఇక్కడ జనాలను చూస్తే? ఏం చెప్తావు? జై బోలో గణేష్ మహారాజ్ కి. ఓకే.